మొన్నే కమల్ హాసన్ గారిని కల్కి ట్రైలర్లో చూసి ఆశ్చర్యచకితులై భారతీయుడు 2 ట్రైలర్ వచ్చిందని తెలిసి చూద్దామని పెట్టాను. మొదలయింది, సాగుతోంది, నేను చూస్తున్నాను, అయిపోయింది. ఏమరిపాట్లో చూడలేదని మళ్ళీ పెట్టాను. అలానే అనిపించింది. ఈసారి ఇలా కాదు అని కళ్ళప్పగించి ఏదీ తప్పకూడదని మళ్ళీ చూశాను. అప్పుడు కాని తెలియలేదు నేనేమీ తప్పలేదు, అక్కడ ఏం లేదని. శంకర్ గారిలో ఇప్పటి తరంకి చెప్పే కథలు ఉన్నాయా లేదా అని తెలియట్లేదు. ఆయన ముందు చిత్రాలు మైమరిచిపోయి చూసిన కోట్లాది మందిలో నేను ఒకడిని. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఆయన జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు చిత్రాల్లో మనకు చూపించి చర్చించిన అంశాలతోనే అది కూడా అలానే చేయడమే వచ్చు అని అనిపిస్తుంది. శంకర్ రామ్ చరణ్ గారి కలయికతో గేమ్ చేంజర్ వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి మాటలు చెప్పవచ్చా లేదా అని తెలియట్లేదు నాకు. కానీ గేమ్ చేంజర్లో ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. అదేంటంటే ఆ కథ శంకర్ గారిది కాదు, అది కార్తీక్ సుబ్బరాజ్ గారిది. అయినా సరేలే, ఇది గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదంతా మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. నేను ఈ చిత్ర టీజర్ని 6-7 నెలల ముందు విశ్లేషించినప్పుడు నా అభిప్రాయం అప్పుడు ఏంటంటే 96లో వచ్చిన భారతీయుడిలో పెద్ద ఆయన వయసు దాదాపు 80 సంవత్సరాలు ఉన్నట్లుంది. అప్పటి నుంచి 20 సంవత్సరాల తర్వాత కథ కాబట్టి తనకిప్పుడు 100 పైనే ఉండుండొచ్చు. కావున తనకు ఈ వయసులో విపరీతమైన పోరాటాలు పెట్టకుండా తను యువకులతో ఒక జట్టును తయారు చేసి వాళ్ళకు కావాల్సిన శిక్షణ ఇచ్చి పోరాటాలు, తిరుగుబాటు చేస్తే బాగుంటుందనుకున్నాను. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆయనే తన 100వ దశకంలో చాలా పోరాటాలు చేస్తున్నట్లు తేలిపోయింది. అంత అవసరమా అనిపించింది. చిత్రం చూసేటప్పుడు ఆ విన్యాసాలు అపహాస్యపాలు కాకుండా ఉంటే అదే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ తెలుసు సగం కన్నా ఎక్కువ డూపుని పెట్టి తీసుంటారని. అదే ఎందుకంటే నిజ జీవితంలోనే కమల్ గారు 70వ దశకంలో అడుగుపెట్టారు కాబట్టి ఆయన చేయలేరని మనకు ముందే తెలుసు. అలాంటప్పుడు ఆ విపరీత విన్యాసాలను చూసి మైమరిచిపోయే అవకాశం ఉందా? ఉదాహరణకి మనకు మైమరిచిపోయే భావం కలగాలని కావాలని తన చొక్కాను చింపుకొని కొట్టే ఆ పోరాట సన్నివేశాన్ని ఫ్రీజ్ చేసి పలు కోణాలు మనకు చూపించారు. కానీ మనకు కలిగిన భావం వాళ్ళు కోరుకున్నదైతే మాత్రం కాదు. అదే ఈ చిత్రానికి పెద్ద బలహీనత అవుతుందనిపిస్తుంది. ఆ పాత్రకి ఎంత మర్మకల వచ్చినా అసహజంగా ఎబ్బెట్టుగా ఉండేలా తేలిపోతుందేమో అని అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో. నేను తప్పై ఆ పోరాటాలలో విపరీతమైన విన్యాసాలు మనల్ని రంజింపచేయాలని అనుకుందాం. ఎందుకంటే శంకర్ గారిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా చూస్తే ఈ చిత్ర కాస్టింగ్లో కూడా తప్పు జరిగిందేమో అని అనిపిస్తుంది. సిద్ధార్థ్ గారేమో యువ కథానాయకుడైతే కాదు, తనకు 45 ఏళ్ళు. అలానే ఆయన మామూలుగా పోరాట శైలి చిత్రాలు గొప్పగా రాణించిన నటుడేమి కాదు. ఇంకా చూస్తే ఎక్కువ భారమైన భావోద్వేగాలున్న పాత్రలు కూడా ఆయనకి ఆనదనిపిస్తుంది. నేనెందుకు ఈ నిర్ధారణకు వచ్చానంటే ఆయనను తెలుగులో ఒకప్పుడు తన సహనటులంతా ఈర్ష్యపడేలా అనగనగా ఒక ధీరుడు చిత్రం తనకు వచ్చినా తను అందులో మెప్పించలేకపోయారు. అలానే మొన్న వచ్చిన మహాసముద్రం అందులో కూడా తేలిపోయారనిపించింది. ఈ మధ్య వచ్చిన తన చిత్రాలు నేనేమి చూడలేదు, కావున అందులో ఇంకా బాగా చేసుంటే నేను చెప్పలేను. మళ్ళీ నేను తప్పై తను ఇందులో గొప్ప నటనతో ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలని కోరుతున్నాను. కానీ నా ఆలోచనలో అయితే ఒక యువ కథానాయకుడిని పెట్టుండాల్సిందనిపించింది. అది తమిళ కథానాయకుడినే పెట్టుండొచ్చు, అది కవినై ఉండొచ్చు, ఖదీర్ అయి ఉండొచ్చు, అంతెందుకు అశోక్ సెల్వన్ని కూడా పెట్టుండొచ్చు. వాళ్ళు వీళ్ళెందుకు విక్రమ్ కొడుకు ధ్రువుని కూడా పెట్టుండొచ్చు. ఇలాంటి యువ కథానాయకులను పెట్టుంటే ఇంకా ఎక్కువ ప్రభావం ఉండేదనిపిస్తుంది. మీరు సిద్ధార్థ్ సరైన కాస్టింగ్ కాదా అని, అతను కాకుంటే ఇంకెవరై ఉండొచ్చని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కొంతమంది తెలుగు చిత్రాలను విశ్లేషించే వాళ్ళు మన దేవర పాటకు అనిరుద్ధ దారుణమైన సంగీతాన్ని ఇచ్చారని భారతీయుడి గొప్ప పాటలు ఇచ్చినట్లుగా అభివర్ణించారు. కానీ భారతీయుడి పాటలు ఎలాంటి ప్రభావం లేకుండా ఎన్ని పాటలు వచ్చాయని కూడా తెలియని పరిస్థితి ఉంది నాకైతే. పాటల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కమల్ గారికి విక్రమ్తో పెద్ద విజయం వరించింది. ఆయనకు తన జీవితకాలంలో అంత గొప్ప విజయం దొరకలేదు. దానికి ముందు పెద్దగా వసూలు వచ్చిన చిత్రాలేమీ చేయలేదు. విశ్వరూపం చిత్రం వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారితో ఏదో విభేదం ఉండి తన మీద కక్ష సాధింపు జరుగుతుందని విలేకరుల ముందు వచ్చి బాధపడుతూ చెప్పి తన ఇంటిని తాకట్టు పెట్టి తీసిన చిత్రం అని తెలిపి ఈ చిత్రం అపజయమైతే తను దేశాన్నే వదిలి వెళ్ళిపోవచ్చని చెప్పడంతో కమల్ గారి మీద విపరీతమైన సానుభూతి వచ్చింది. ఎందుకంటే నేనే ఆ సానుభూతితో ఎన్నో సంవత్సరాల తర్వాత వరుసగా ఆయనవి 3 చిత్రాలు చూశాను. కావున విశ్వరూపం కమల్ గారి శ్రేయోభిలాషులందరూ చూశారు, అందులో నేనొకడిని. తర్వాత వచ్చిన ఉత్తమ విలన్ చిత్రం కూడా నాకు చాలా ఇష్టమైన చిత్రం, కానీ అది దారుణమైన వైఫల్యం చవిచూసింది. ఇక శంకర్ గారైతే చేసేవే కొద్ది చిత్రాలు. ఆయన పోయిన దశాబ్దంలో చేసిందే 3 చిత్రాలు, నన్బన్, ఐ, ఇంకా 2.0. నన్బన్ అనే చిత్రం 3 Idiots ని విజయ్ గారితో రీమేక్ చేశారు. అది విఫలమైందని నాకు అనిపిస్తుంది.
మరి తమిళ చిత్రాలను చూసేవాళ్ళు కింద కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలానే ఐ చిత్రం తెలుగులో తమిళంలో కన్నా బాగా ఆడింది అనుకుంటాను, కానీ మొత్తంగా చూస్తే వైఫల్యమనే అనుకుంటున్నాను. 2.0 గురించి ఇంక చెప్పేదేముంది, చూద్దాం. శంకర్ గారు తాను మళ్ళీ తమిళ పరిశ్రమలో అలానే దేశంలోని దిగ్గజ దర్శకుల్లో తాను ఇంకా ఉన్నాడని నిరూపించుకుంటారో లేదో అని. ఈ చిత్రం జూలై 12న విడుదలవుతుంది. అందరికీ విజయం వరించాలని కోరుకుందాం. మళ్ళీ ఇంకొక చిత్ర విశ్లేషణతో కలుద్దాము. ఇట్లు తేట తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ఏకైక ప్రియమైన విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.